Center of Excellence. Government-funded research. International Partnership Program KL, deemed to be university. జార్ఖండ్లో సీఎం వర్సెస్ ఈడీ అంశం కలకలం రేపుతోంది. మనీ లాండరింగ్ కేసులో సోరెన్కు ఉచ్చు బిగుస్తున్న నేపథ్యంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. తనను విచారించేందుకు వచ్చిన ఈడీ అధికారులపై ఎస్సీ/ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టారు హేమంత్ సోరెన్. కొందరు సీనియర్ ఈడీ అధికారులు తనను వేధింపులకు గురి చేశారని ఆరోపిస్తూ సోరెన్ ఫిర్యాదు చేసినట్లు రాంచీ సీనియర్ సూపరింటెండెంట్ చందన్ కుమార్ సిన్హా వెల్లడించారు. అటు మనీ లాండరింగ్ కేసు విచారణ కోసం మంగళవారం ఢిల్లీలోని సోరెన్ నివాసానికి వెళ్లారు ఈడీ అధికారులు. అయితే ఆ సమయంలో సోరెన్ తన నివాసంలో లేకపోవడంతో దాదాపు 13 గంటల పాటు సోరెన్ కోసం వేచి చూశారు అధికారులు. అయితే తాను లేని సమయంలో ఈడీ అధికారులు తన ఇంటిపై దాడి చేశారని, 36 లక్షల నగదు, ఎస్యూవీ కారు, ఇతర డాక్యుమెంట్లను సీజ్ చేశారని, తన సిబ్బందిని వేధించారని ఈడీ అధికారులపై ఎస్సీ/ఎస్టీ అట్రాసిటీ కేసు కింద ఫిర్యాదు చేశారు హేమంత్ సోరెన్. మరోవైపు హేమంత్ సోరెన్ను ఏ క్షణమైనా ఈడీ అరెస్టు చేసే అవకాశం ఉన్నట్లు ప్రచారం జరిగింది. దీంతో ఆయన 48 గంటల పాటు అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. తన మొబైల్ ఫోన్ను కూడా స్విచ్ ఆఫ్ చేశారు. అయితే రోడ్డు మార్గంలో దాదాపు 1250 కిలోమీటర్లు ప్రయాణించి ఢిల్లీ నుంచి రాంచీకి చేరుకున్నట్లు తెలుసుకున్న ఈడీ అధికారులు రాంచీలోని ఆయన నివాసానికి వెళ్లి ఈడీ కార్యాలయంలో విచారణకు హాజరు కావాలని మరోసారి నోటీసులిచ్చారు. దీంతో హేమంత్ సోరెన్ ఈడీ విచారణకు హాజరయ్యారు. అటు హేమంత్ సోరెన్ ఈడీ విచారణ నేపథ్యంలో రాంచీలో 144 సెక్షన్ విధించారు. దాదాపు 7,000 మంది భద్రతా బలగాలను మోహరించారు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.